హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఇంకా కొన్ని కమిషన్ల గురించి చూద్దాం. జాతీయ విద్యా విధానం 1968 చరిత్ర. కొఠారి కమిషన్ సూచించిన విద్యాభివృద్ధి ప్రణాళిక సత్ఫలితాలు ఇవ్వడం కోసం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు, స్థానిక సంస్థలకు సూచనలు ఇవ్వడానికి గాను 1967లో జాతీయ విద్యా విధానాన్ని రూపొందించుటకు మొదటిసారి వివిధ రాజకీయ పార్టీలకు చెందిన పార్లమెంట్ సభ్యులతో కమిటీని నియమించింది. ఈ కమిటీ సూచనలను జాగ్రత్తగా పరిశీలించి 1968లో కేంద్ర ప్రభుత్వం జాతీయ విద్యా విధానంను ప్రకటించింది. ఈ విధానంను ప్రకటించిన వ్యక్తి అప్పటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ. ఈ విద్యా విధానం 1968ను మన భారతదేశ విద్యా వ్యవస్థను జాతీయ సమగ్రత, ప్రయత్నపూర్వక సమాన విద్యావకాశాల ద్వారా సాంస్కృతిక, ఆర్థిక అభివృద్ధి సాధించడం కోసం రూపొందించిన రాడికల్ పునర్నిర్మాణంగా భావిస్తారు. ఈ కమిటీ ఎక్కువగా కొఠారి కమిషన్ సూచనలనే బలపరుస్తూ అదనంగా మరికొన్ని సూచనలు చేసింది. ప్రధాన సిఫారసులు. కొఠారి కమిషన్ చెప్పిన 10+2+3 విద్యా విధానాన్ని అనుసరించడం. జాతీయ ఆదాయంలో విద్యకు తప్పనిసరిగా 6% నిధులు కేటాయించడం. 14 సంవత్సరాల లోపు బాల బాలికలకు ఉచితంగా నిర్బంధ విద్యను అందించడం మరియు అల్పసంఖ్యాకుల హక్కులను పరిరక్షించడానికి, వారి విద్యా ప్రయోజనాలను పెంపొందించడానికి చేయాల్సిన ప్రయత్నాలు చేయడం. అనగా సాంఘిక, ప్రాంతీయ, ఆర్థిక, లింగ అసమానతలు లేకుండా విద్యను అభ్యసించుటకు సమాన అవకాశం కల్పించడం. పాఠశాల స్థాయిలో త్రిభాషా సూత్రాన్ని అమలు చేయడం. అంతర్జాతీయ భాషగా ఇంగ్లీషు, జాతీయ భాషగా హిందీ, మూడవ భాషగా ప్రాంతీయ భాష, మొత్తంగా బహుభాషా సామర్థ్యాలను పెంచడం. పాఠశాలలో పని అనుభవం, జాతీయ సేవాభావం కల్పించే కార్యక్రమాలు నిర్వహించడం. పాఠశాల స్థాయి నుండే క్రీడలను ప్రారంభించాలి. వృత్తి విద్యలు, సాంకేతిక పరమైన విద్యలు సెకండరీ స్థాయి నుండి అమలు చేయాలి. పారిశ్రామిక విద్య కోసం ఐటీఐ, పాలిటెక్నిక్ మొదలగు శిక్షణా సంస్థలను ఏర్పాటు చేయడం. రాష్ట్రానికి ఒక వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని స్థాపించి వ్యవసాయ విద్యను ప్రోత్సహించడం. నిధులకు లోబడి విశ్వవిద్యాలయాలను స్థాపించి శాస్త్రీయ పరిశోధనలు ప్రోత్సహించడం. ఉపాధ్యాయులకు సంతృప్తికరమైన జీతాలు ఇవ్వాలి. వీరిలో విద్యా సామర్థ్యాలను పెంచుకొనుటకు పార్ట్ టైం కరస్పాండెన్స్ కోర్సులు ప్రవేశపెట్టడం. విశ్వసనీయత, సప్రమాణతతో కూడిన పరీక్షలను తయారు చేసి నిరంతర మూల్యాంకనం చేసే పరీక్షా విధానాన్ని ప్రవేశపెట్టడం మరియు విషయ ప్రణాళికలు రూపొందించుకొని పాఠ్యపుస్తకాలు ముద్రించడం. నిరక్షరాస్యత నిర్మూలన కోసం వయోజన విద్య, అక్షరాస్యత కార్యక్రమాలు నిర్వహించడం. శారీరక, మానసిక వైకల్యం గల వారికి సమీకృత కార్యక్రమాల ద్వారా విద్యా సౌకర్యాలు కల్పించాలి. వీరికి వీలైనంత వరకు సమీప సాధారణ పాఠశాలలో చేర్పించాలని సూచించింది. 1974వ సంవత్సరంలో వికలాంగులైన పిల్లలకు సంక్షేమ శాఖ వారు సమీకృత విద్యా కార్యక్రమాన్ని రూపొందించి అమలు చేశారు. జాతీయ సమైక్యతను విద్యార్థులలో పెంపొందించాలని ఈ విద్యా విధానం 1968 స్పష్టంగా తెలియజేసింది. అవి నా దేశం అనే భావనను కలిగించడం, భిన్నత్వంలో ఏకత్వం, పుస్తకాలు, పాఠ్య ప్రణాళికలో సాంస్కృతిక వారసత్వాన్ని పెంచే అంశాలను చేర్చడం, విజ్ఞాన విహారయాత్రలు, క్షేత్ర పర్యటనలు లాంటి సహపాఠ్య కార్యక్రమాల ద్వారా జాతీయ సమైక్యతను పెంపొందించాలి మరియు జాతీయ విద్యాలయాలను స్థాపించి మెరుగుపరచాలి. ఇది జాతీయ విద్యా విధానం 1968కి సంబంధించిన అంశం. నెక్స్ట్, ఈశ్వరీబాయి పటేల్ కమిటీ 1977 చరిత్ర. ఈ కమిటీనే 10 సంవత్సరాల పాఠశాల విద్యకు సంబంధించి విద్యా ప్రణాళిక యొక్క సమీక్ష అని కూడా అంటారు.
1968 నాటి జాతీయ విద్యా విధానాన్ని అన్ని రాష్ట్రాలలో ఒకే విధంగా అమలు చేయకపోవడం, కేంద్రంలో ఉన్న జనతా ప్రభుత్వం కొత్త విద్యా విధానాన్ని ప్రవేశపెట్టాలనే దృక్పథం, కొఠారి కమిషన్ సూచన మేరకు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి విద్యా విధానాన్ని సమీక్షించుకోవాలన్న కారణాలతో 1977 జూన్లో ప్రముఖ విద్యావేత్త, గుజరాత్ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ అయిన ఈశ్వరీబాయి పటేల్ను విద్యకు సంబంధించి ముఖ్యంగా సెకండరీ స్థాయి విద్యా కోర్సులు, సిలబస్, పాఠ్యపుస్తకాలు అనే అంశాలపై సమీక్ష చేయుటకు ఈ కమిటీని నియమించారు. ఈ కమిటీని నియమిస్తూ ఏ అంశాలను సమీక్షించాలి అని కూడా పేర్కొన్నారు. సమీక్షించవలసిన అంశాలు: ఎన్సీఈఆర్టీ వారు నిర్దేశించిన దశల వారీ, విషయాల వారీ లక్ష్యాలను సమీక్షించడం, సిలబస్ను, పాఠ్యపుస్తకాలను సూక్ష్మంగా పరిశీలించడం, 1977వ సంవత్సరంలో అమలులో ఉన్న వివిధ స్కీమ్లను, వివిధ విషయాల అధ్యయనానికి నిర్దేశించిన కాల పరిమితిని సమీక్షించడం. ఈశ్వరీబాయి పటేల్ కమిటీ విద్యా కమిటీ లక్ష్యాలు: విద్య, విషయజ్ఞానం, నైపుణ్యాలు, అలవాట్లు, వైఖరులు, విలువలు, అంతర్గత శక్తులను, సృజనాత్మకతను పెంపొందించాలి. ప్రకృతితో వ్యక్తి సహజీవనం చేయాలి. దీనికై విద్యార్థి ఆచరణ ద్వారా అధ్యయనం, నిరాడంబరతతో నిజాయితీతో మెలగాలి. జాతి, కుల, మత ప్రసక్తి లేని లౌకికత్వం అలవర్చుకోవాలి. సామాజిక సంపదను పెంచి దేశ సామాజిక ఆర్థిక పరిస్థితులను గుర్తించాలి. మన భారతీయ సంస్కృతిని అవగాహన చేసుకొని ప్రపంచ శాంతికి అవసరమగు మార్పులు తీసుకురావాలి. వైజ్ఞానిక దృక్పథం పెంచుకోవాలి. రాజ్యాంగ స్ఫూర్తితో మంచి పౌరుడిగా ఎదగాలి. ఈ కమిటీ సిఫారసులు: కొఠారి కమిషన్ సూచించిన పని అనుభవం అనే భావనను, సమగ్రతను, ఉత్పాదకతను, నిర్దిష్టతను చేరుస్తూ సామాజిక ఉపయోగ ఉత్పాదకత కృత్యం SUPW అనే నూతన భావనను ప్రవేశపెట్టిన కమిటీ ఇదే. దీనికి వారానికి గరిష్టంగా 6 గంటలు టైం టేబుల్లో సమయాన్ని కేటాయించాలని సూచించింది. SUPWతో పాటు సమాజ సేవా కార్యక్రమాలకు 2 పాఠశాల కరికులం 1 నుండి 5వ తరగతి వరకు 20% సమయాన్ని టైం టేబుల్లో కేటాయించాలని, అదే 6 నుండి 10 తరగతి వరకు వారానికి 32 గంటల వ్యవధితో 6 గంటల సమయాన్ని SUPWకి మాత్రమే కేటాయించాల్సిందిగా సిఫారసు చేసింది. ఈ సంపూర్ణ విషయాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్ సబ్జెక్ట్ అధిక ప్రాధాన్యతను కల్పించి సర్టిఫికేట్ ప్రాధాన్యంలో పరీక్షలలో తగిన ప్రాధాన్యత కల్పించాల్సిందిగా సూచించింది. SUPWతో పాటు మానవీయ శాస్త్రాలు, విజ్ఞాన శాస్త్రాలు అనే ఈ 3 అంశాలు చాలా కీలకమైనవి అని ఈ కమిటీ తెలిపింది. SUPW బోధనాభ్యసనము 3 దశలలో ఉంటుంది. 1. మొదటి దశలో పిల్లలు ఇంటిలో కానీ, పాఠశాలల్లో కానీ, పరిసరాలలో కానీ పనిని పరిశీలిస్తారు. 2. ఆ తర్వాత ఆ పని గురించి సామాగ్రి, పరికరాలు, పద్ధతులపై ప్రయోగం చేస్తారు. తద్వారా వస్తువులు, సేవలు తయారవుతాయి. ఈ 3వ దశ. ఈ దశలు పెద్ద మొత్తంలో వస్తు సేవలు తయారు చేసే ప్రక్రియ మొదలై కొనసాగుతుంది. మొదటి 2 దశలలో పనిలో భాగస్వాములు అవ్వటం, నేర్చుకోవడం జరుగుతుంది. 3వ దశలో దానికి ప్రతిఫలం వస్తుంది. 1 నుండి 4 తరగతుల వరకు సృజనాత్మకత, వ్యక్తీకరణ, చేతి పనులు ఉండాలి. ప్రాథమికోన్నత దశలో ప్రాజెక్టుల రూపంలో ఉండాలి. 9వ తరగతి ఆ పైన అదే పనిని కొనసాగించాలి. ఈ కార్యక్రమం ఉత్పత్తి చేయవలసిన వస్తువులను 6 విభాగాలుగా వర్గీకరించింది. 1. ఆరోగ్యం, పరిశుభ్రత. 2. ఆహారం. 3. నివాసం. 4. బట్టలు. 5. సంస్కృతి, వినోదం. 6. సమాజ పని, సమాజ సేవ.
ఈ కమిటీ 1 నుండి 5వ తరగతి వరకు ప్రత్యేకంగా ఈ క్రింది సిఫారసులు చేసింది. ప్రాథమిక స్థాయిలో పిల్లలు రోజుకు 21/2 to 3 గంటలు ఉంటే సరిపోతుందని, బోధనా సమయం పాఠశాలలలో ఉండే సమయం సూచించింది. ఈ దశ వారికి ఖచ్చితమైన టైం టేబుల్ ఏర్పాటు విద్యాపరంగా ఆరోగ్యవంతం కాదని తెలిపింది. భాషకు తప్ప 1-2 తరగతులకు పాఠ్యపుస్తకాలు అవసరం లేదని, 3-5వ తరగతి వరకు భాష, గణితం, పరిసరాల విజ్ఞానానికి కేవలం ఒక్కొక్క పుస్తకాన్ని సూచించింది. ఇంటి పనిని 1 నుండి 5వ తరగతి వరకు ఇవ్వాల్సిన అవసరం లేదని, పాఠశాలలలోనే ఎక్కువ స్వీయ అభ్యసనానికి అవకాశం కల్పించాలని సూచించింది. ఈ ప్రక్రియ గ్రంథాలయాలు, ప్రయోగశాలల ద్వారా సాధించవచ్చని తెలిపింది. ఇంగ్లీషును 8వ తరగతి నుండి ప్రవేశపెట్టాలని సూచించింది. ప్రాథమిక దశలో ఖచ్చితమైన విద్యా సంవత్సరం అకాడమిక్ ఇయర్ అవసరం లేదని, పాఠ్య ప్రణాళిక అకాడమిక్ ఇయర్ స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఉండాలని సిఫారసు చేసింది. ఉపాధ్యాయులకు బోధన గైడ్లు, బోధనోపకరణాలు, మార్గదర్శక పుస్తకాలను అందజేయాలి. బోధనోపకరణ తయారీలో, పాఠ్యపుస్తకాల తయారీలో ఎన్సీఈఆర్టీ వారు దృష్టిని కేంద్రీకరించాలని సూచించింది. బోధనా పద్ధతులు, పుస్తకాల ముద్రణకు సంబంధించిన విషయాలు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, విద్యా బోర్డులు దృష్టిని కేంద్రీకరించి ఈ పనులు చేపట్టాలని సూచించింది. కరికులం సిలబస్ నిర్మాణ ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వాలకు, స్థానిక సంస్థలకు, విద్యా బోర్డులకు పూర్తి స్వేచ్ఛ ఉండాలని, తద్వారా వారు స్థానిక అవసరాలకు అనుగుణంగా ప్రణాళిక రచన, నిర్వహణకు అవకాశం లభిస్తుంది అని ఈ కమిటీ భావించింది. పాఠశాల ప్రధాన స్రవంతిలో చేరుటకు నియత, అనియత పద్ధతులను అవలంబించాలని, తద్వారా మధ్యలో బడి మానివేసిన పిల్లలు విద్యను అనియత పద్ధతిలో నేర్చుకొని మళ్ళీ వీలైన స్థాయిలో ప్రధాన విద్యా స్రవంతిలో నియత పద్ధతిలో చేరుటకు అవకాశం కల్పించుటకు బహువిధ ప్రవేశ అవకాశాల విధానాన్ని సిఫారసు చేసింది. ప్రతి పాఠశాల సృజనాత్మకత ప్రక్రియలను, ప్రయోగాలు, పరిశోధనలు చేపట్టుటకు కావలసిన వసతులు కల్పించాలని సూచించింది. మరియు జట్టు పని, టీం వర్క్ని కూడా ప్రోత్సహించాలని తెలిపింది. పాఠశాల కరికులంలో భాషా స్థానం ప్రాధాన్యతకు సంబంధించి కొఠారి కమిషన్ చేసిన సిఫారసులనే ఈ కమిటీ సమర్థించింది. ఈ కమిటీ ప్రకారం ప్రాథమిక పాఠశాలలు 1 నుండి 4/5, ప్రాథమికోన్నత పాఠశాలలు 4/5 నుండి 7/8, ఉన్నత పాఠశాలలు మాధ్యమికోన్నత 8/9 నుండి 10 వరకు ఉండాలని సూచించింది. ఇది ఈ కమిటీ యొక్క విషయాంశాలు. నెక్స్ట్, డాక్టర్ మాల్కమ్ ఆదిశేషయ్య కమిటీ 1978 చరిత్ర. ఇంటర్ స్థాయిలో వృత్తి విద్యా కోర్సులను ప్రవేశపెట్టడానికి మద్రాస్ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ అయిన మాల్కమ్ ఆదిశేషయ్య గారి అధ్యక్షతన ఈ కమిటీ లర్నింగ్ టు డూ అనే శీర్షికతో టువార్డ్స్ ఏ లర్నింగ్ అండ్ వర్కింగ్ సొసైటీ అనే ఉపశీర్షికతో ఫిబ్రవరి 28, 1975న రిపోర్టును అందజేసింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి పిసి చందర్ ఈ కమిటీని నియమించారు. ఈ కమిటీని +2 కరికులం అని, జాతీయ సమీక్షా కమిటీ అని, వృత్తి విద్యా కమిటీ అనే పేర్లతో పిలుస్తారు. ఈ కమిటీలో చైర్మన్తో కలుపుకొని మొత్తం సభ్యుల సంఖ్య 27. ఈ కమిటీలో పాల్గొన్న తెలుగువాడైన వ్యక్తి ఎంవి రాజగోపాల్. సిఫారసులు: ఉన్నత మాధ్యమిక స్థాయిలో +2 2 విధానాలైన విద్యా ప్రణాళికలు ఉండాలి. అవి సాధారణ విద్యా ప్రణాళిక, వృత్తిపరమైన విద్యా ప్రణాళిక. సాధారణ విద్యా ప్రణాళికలోని పాఠ్య ప్రణాళికలలో భాషా అధ్యయనానికి 15%, ఎస్యూపీడబ్ల్యూకి 15%, మిగిలిన 70%. సాధారణ ప్రణాళికలలో విద్యార్థులు ఎన్నుకున్న 16 ఐచ్ఛికాలకు ఎలెక్టివ్స్ కేటాయించాలి.
వృత్తి విద్యా ప్రణాళికలో భాషాధ్యయనానికి 15%, సాధారణ ఫౌండేషన్ కోర్సులకి 15%, మిగిలిన 70% వృత్తి విద్యా కోర్సుల ఐచ్ఛికాలలో వొకేషనల్ ఎలెక్టివ్స్ 2 రకాల కోర్సులకు కేటాయించాలి. ప్రతి విద్యా ప్రణాళికలో ప్రాంతీయ భాషలోనే బోధన జరగాలి. వృత్తి విద్యా కోర్సులకు నిర్వహించుటకు, వాటిని నిర్వహించే పాఠశాలలను గుర్తించుటకు వొకేషనల్ సర్వేలు జరపాలి. వృత్తి విద్య పూర్తి చేసిన వారికి అప్రెంటిస్షిప్ సౌకర్యాన్ని కల్పించాలి. రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో వృత్తి విద్యా పరిషత్తులను నెలకొల్పాలి. వృత్తి విద్యా కోర్సులలో గ్రామీణ అవసరాలకు తగ్గట్లుగా వ్యవసాయం, వాణిజ్యం, వైద్య, ఆరోగ్యంలకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ +2 స్థాయిలో ఉన్నత మాధ్యమిక, ఇంటర్ సెమిస్టర్ విద్యా విధానం కొనసాగించాలని సూచించింది. లక్ష్యాలు: నిరుద్యోగ నిర్మూలన, అనాథలుగా విద్యార్థులను వదిలిపెట్టరాదు, 3 గ్రామీణ అభివృద్ధి, 4 వయోజన విద్య. ఇది ఈ వీడియోలో మనం తెలుసుకున్న 2 కమిటీలు. ఒకటి జాతీయ విద్యా విధానం 1968, ఈశ్వరీబాయి పటేల్ కమిటీ 1977. ఇంకొకటి మాల్కమ్ ఆదిశేషయ్య కమిటీ 1978. ఈ మూడిటి గురించి ఈ వీడియోలో తెలుసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో ఇంపార్టెంట్ కమిటీ అయిన నూతన విద్యా విధానం 1986 గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.